హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ అక్కినేని అఖిల్తో అని అప్డేట్ అయితే వచ్చింది. ఆల్రెడీ ఫ్లాప్లో ఉన్న అక్కినేని అఖిల్కి మరి ఆల్రెడీ రాజమౌళి తర్వాత రాజమౌళి అని గుర్తింపు పొందిన మన అనిల్ రావిపూడి గారు సక్సెస్ అంటే తీసిన ప్రతి సినిమా కూడా సక్సెస్ రేట్లో వెళ్తూ ఉంది. మరి ఇటువైపు ఫెయిల్యూర్స్తో అక్కినేని అఖిల్ కూర్చున్నారు, ఇటువైపు సక్సెస్తో ఆయన దూసుకెళ్తున్నారు. వీళ్ళ కాంబో అనేది సెట్ అవుతుందా? సో ఈ టాపిక్ మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అనిల్ రావిపూడి గారు ఫన్ 2 నుంచి అసలు ఎక్కడా ఆగడం లేదు, సక్సెస్ రేట్ అలా దూసుకెళ్తుంది. ఇటువైపు చూస్తే అక్కినేని అఖిల్ సక్సెస్ రేట్ అనేది డౌన్ ఫాల్ అవుతూనే ఉంది. ఎక్కడ అంటే సినిమా ఎక్కడో ఒక చోట కానీ సక్సెస్ లేదు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ మరి హిట్ ఆఫ్ అట్ అంటారా? ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో అక్కినేని చేస్తే సంతోషమే, దాన్ని మనం స్వాగతించాల్సిన విషయమే. అది నిజంగా అయితే అది అఫీషియల్ వార్త లేదా ఏదో కానీ సోషల్ మీడియాలో అయితే చక్కర పడుతుంది. అవును సార్. సరే, అది అఫీషియల్ వార్త అయినా సంతోషించాల్సిందే. అఫీషియల్ వార్త కావాలని కూడా నేను కోరుకుంటాను. ఎందుకంటే అందరూ రేసు గుర్రాల మీద పోటీకి పోతారు. కుంటి గుర్రాల మీద తోటి గెలిచి రావడం అంటే అదొక వీరుడి లక్షణం. సో నేను ఇక్కడ అఖిల్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ ఆయన గ్రాఫ్లో సక్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి, అది ఒప్పుకోవాల్సిన విషయం. ఆయన మంచి నటుడు అంటే అందరూ మెచ్యూరిటీ అయినాగానో ఊహ తెలిసినాగో నటించి వాళ్ళ టాలెంట్ నిరూపించరు. కానీ అఖిల్కి మాత్రం ఊహ తెలియని చిన్న వయసులోనే సినిమాకి నటించి శిశీంద్రి సినిమాలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ వయసులో కెమెరాకు అనుకూలంగా షార్ట్స్కి అనుకూలంగా బిహేవ్ చేయడము, నవ్వన్నప్పుడు నవ్వడం, సరే చాలా కష్టపడి నవ్వించినా కూడా కెమెరాకు అనుకూలంగా అంతమంది మధ్యలో ఆ వెలుతుర్లు, ఆ లైటు, ఆ వేడి మధ్యలో నటించి అంత సాధ్యమైంది. మనం చూస్తున్నాం పుట్టినరోజు వేడుకల్లో చిన్న అప్పటిదాకా బాగుంటారు, కేక్ కటింగ్ కట్టుకు వస్తే ఏడుస్తూ సీదర చేస్తారు. మనం చూస్తుంటాం ఆ వయసు పిల్లలు. ఇలాంటి టైంలోనే నటించి మెప్పించినటువంటి నటుడు. సో ఎవరికి లేని క్రెడిట్ ఆయనకుందని నేను చెప్తాను. సో ఇక సినిమా సక్సెస్ అంటారా, జయపజయాలు మన చేతుల్లో లేదు. బట్ ఆయన పెర్ఫార్మెన్స్ నటుడు అని అయితే నేను సర్టిఫికేట్ ఇవ్వగలుగుతాను. సో బహుశా ఆల్రెడీ సక్సెస్లో వెళ్తున్న అనిల్ రావిపూడితో కాంబినేషన్తో మంచి సినిమా చేయించుకోవాలనుకోవడంలో వాళ్ళు భావించడం తప్పేం లేదు. అనిల్ రావిపూడి కూడా ఒప్పుకున్నా తప్పేం లేదు, ఒప్పుకుంటాడని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన రేసు గుర్రాల మీదకి వెళ్ళి పందెం గెలవడం కాదు, వెనక ఇట్లా ఉన్నటువంటి గుర్రాలతో వెళ్ళడం ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే ఇంకో సామెత కూడా ఉంటుంది మనకు, చేప పిల్లకు ఈత నేర్పాల్సిన అవసరం లేదు కానీ ఎగరడం నేర్పగలగాలి. ఆల్రెడీ సక్సెస్ ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఎంత అన్నాం కాదనుకున్నా వెంకటేష్ గారితో చేశాడు, బాలకృష్ణ గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు. వాళ్ళంతా స్టార్స్, సినిమా సక్సెస్లో ఉన్నాయి. బట్ ఎట్లా అంటే అఖిల్తో కూడా చేస్తే మంచి కాంబినేషన్లో అదే లవ్వా యాక్షనా ఎట్లాంటి చేస్తాడు, ఫ్యామిలీ ఓరియంటెడ్ చేస్తారా అనేది సబ్జెక్ట్ మనకి ఏం తెలియదు. చేస్తే మాత్రం మంచి గుర్తింపే ఉంటుందని నా ఉద్దేశం. మరి చూద్దాం అనిల్ రావిపూడి గారి సక్సెస్ అఖిల్ గారికి కలిసి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.